పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుంటాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మొత్తం బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ ఆటంకాలు అవాంతరాలు లేకుండా అనుకున్నటువంటి గమ్యానికి చేరేటటువంటి విధంగా, అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి విధంగా కుంభరాశి వారికి అడుగులు పడబోతున్నాయి. కారణం ఏమిటంటే కుంభరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది యోగకారకం. మీ రాశికి 11వ స్థానంలో బుధుడు, కుజుడు మరియు శుక్రుడు 3 గ్రహాలు లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. అంటే ఈ రాశికి తృతీయ 10వ స్థానాధిపతి, అంటే 3 మరియు 10 స్థానాలకు అధిపతి, కర్మస్థానాధిపతి, అడ్మినిస్ట్రేటివ్ లార్డ్. అంటే మనము చేసేటటువంటి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రహం. ఈ గ్రహం ఎప్పుడైతే మీకు లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఉద్యోగపరమైనటువంటి లాభాలు పొందుతారు. చేసే పని చిన్నదైనప్పటికీ దానికి డబుల్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఇక్కడ కుంభరాశి వారు పొందబోతూ ఉన్నారు. ఆర్థికంగా ఎదగటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి. అనుకూలమైనటువంటి యోగం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మిమ్మల్ని మీతో ఎవరైతే విభేదించారో వాళ్ళే మీ కోసం వచ్చి మీ యొక్క పరిచయం కోసం, మీతో మాట్లాడటం కోసం తహతహలాడిపోతూ ఉంటారు. అంటే మీ యొక్క చాకచక్యంతో, మీ యొక్క విల్ పవర్ తోటి, మీ యొక్క శక్తి సామర్థ్యాలతోటి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో కుంభరాశి వారికి కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత శుభవార్తలు వింటారు. గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి లాభాలు కూడా ఇక్కడ పొందుతూ ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ప్రధానంగా 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత, పైగా కుజుడితో కలిసి ఉన్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి అధికమైనటువంటి ధరలు రావటం కానీ, అధికంగా లాభాన్ని పొందేటటువంటి విధంగా కానీ అడుగులు పడుతూ ఉంటాయి. అలానే కుంభరాశికి 5వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుంభరాశి వారికి మీ ఆలోచనలు కానీ, మీరు చేసేటటువంటి విధానం ద్వారా కానీ మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 5వ స్థానాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు మీ ఆలోచనలు ఎవ్వరికీ అందనంత మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అంటే అనూహ్యంగా మలుపులు తిప్పుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. కానీ కుటుంబ వాతావరణంలో కొద్దిగా అలజడి కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉంటాయి. భర్త చెప్పింది భార్యకు అర్థం కాకపోవటం, భార్య చెప్పింది భర్తకు అర్థం కాకపోవటం, లేదా ఇద్దరి మధ్య చిన్న చిన్న గ్యాప్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. అటువంటివి కలగకుండా చూసుకోవటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కనుక పరిశీలించినట్లయితే నియంత్రణలో, అంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇంతకుముందు విచ్చలవిడిగా ధనం ఖర్చు చేసినటువంటి వారు కూడా ఒక ప్లానింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. అది బ్రహ్మాండంగా అనుకూలత కలిగిస్తూ ఉంటుంది. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 3:34 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అద్వితీయమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాటలు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. కారణం ఏమిటంటే మీ రాశికి షష్ఠాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ స్థానంలో, వాక్స్థానంలో రాహుతో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు రాహుతో కలుస్తాడో ఒక మాయ కమ్ముతుంది. దడాలన మాటలు మాట్లాడేస్తూ ఉంటాం, తొందరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటాం.
తద్వారా కొన్ని సందర్భాలలో ఆనందాన్ని దాచుకోలేక వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ వ్యక్తపరిచినటువంటి సందర్భాలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఆ విషయాల్లో జాగ్రత్తగా పాటించాలి. ఇక 17వ తేదీ రాత్రి 3:34 నుంచి 20వ తేదీ ఉదయం 8:53 వరకు ఉండే సమయంలో చక్కటి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఆత్మీయుల నుంచి చక్కటి పలకరింపులు కలుగుతూ ఉంటాయి. దూరం అయిపోయినటువంటి వారు దగ్గర అవుతూ ఉంటారు. బంధువుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ ఆత్మీయమైన ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చక్కటి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతూ ఉంటారు. తద్వారా అనేకమైన సమస్యలకు చెక్ పెట్టే అవకాశం కలుగుతూ ఉంటుంది. 20వ తేదీ ఉదయం 8:53 నుంచి తర్వాత 22వ తేదీ సాయంత్రం 4:22 వరకు ఉండేటటువంటి సమయంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఆర్థిక లబ్ధి చేకూరటానికి ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, గ్యామ్లింగ్లో పెడుతూ ఉంటారు. సో రకరకాలైనటువంటి వాటిలో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. 22వ తేదీ సాయంత్రం 4:22 నుంచి 24వ తేదీ రాత్రి 1:47 వరకు ఫోకస్ అంతా కూడా సంతానపరమైన విషయాల మీద పెట్టాలి. పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ చదువు ఎలా ఉంది, వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, లేదా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగం ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, ఈ విధంగా ప్రతిదీ కూడా, లేదా వారి హెల్త్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, వాళ్ళు ఎక్కడెక్కడ అంటే ఏ పనులు చేస్తున్నారు, ఇప్పటిదాకా వాళ్ళకి ఎక్కువగా విపరీతంగా ఫ్రీడమ్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మీద కొద్దిగా నియంత్రణ తీసుకొని రావాలి. కంట్రోలింగ్ అవసరం. ఆ సంతానపరమైనటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. 24వ తేదీ మార్నింగ్ అంటే 24వ తేదీ రాత్రి 1:47 నుంచి అంటే తెల్లవారి 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 వరకు ఉండే సమయంలో కొద్దిగా అలజడి పెరుగుతూ ఉంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంది, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రెషర్ అంటే ఆందోళన కలిగించేటటువంటి సందర్భాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు నియంత్రణ అనేటటువంటి చాలా అవసరం. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉండదు. 27వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 29వ తేదీ రాత్రి 29వ తేదీ మధ్యాహ్నం 1:44 వరకు ఉండే సమయంలో కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించండి, శ్రద్ధ తీసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరితోటైనా చక్కగా ఓపెన్గా మాట్లాడాలంటే మాట్లాడటం, ఏదైనా పొరపాటు కనుక జరిగితే దానికి సంబంధించినటువంటి సారీ చెప్పడం వలన కొన్ని అంటే భార్యాభర్తల మధ్య ఏర్పడేటటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి తొలగిపోయి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంటుంది. 29వ తేదీ మధ్యాహ్నం 1:44 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయంలో ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య భంగములు, కొద్దిగా చికాకులు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. డబుల్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఈ ఫలితాలు కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. 95% మెంబర్స్కి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఆ 5%కి ఎందుకు వర్తించమంటే వ్యక్తిగత జాతకంలో ఏమైనా కనుక తీవ్ర దోషాలు కనుక ఉంటే అటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటివన్నీ గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాం. వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలుంటే ఈ గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.